హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ స్క్రిప్ట్ లెసన్లో డిస్కస్ చేయబోయేది క్యారెక్టర్స్ యొక్క మెచ్యూరిటీ లెవెల్ గురించి అండ్ క్యారెక్టర్స్ బ్యాలెన్స్ గురించి ఈ స్క్రిప్ట్ లెసన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే క్యారెక్టర్స్ మెచ్యూరిటీ లెవెల్. అంటే మనం పాత్రలని సృష్టిస్తున్నాం. ప్రతి సినిమా కథలో పాత్రలు ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ని సృష్టిస్తారు. ఆ క్యారెక్టర్స్ చేత ఆ క్యారెక్టర్స్ ద్వారా స్టోరీని నడుపుతూ వెళ్తారు. స్టోరీని అలా నడుపుతూ చివరి వరకు తీసుకెళ్తారు. అది మనం వితౌట్ క్యారెక్టర్స్ దేర్ ఈజ్ నో స్టోరీ అని మనకు అందరికీ తెలుసు. ఈ క్యారెక్టర్స్ స్టడీ చేయాలి బాగా. ఈ క్యారెక్టర్స్ స్టడీ చేయడంలో ఇప్పుడు వీడియోస్ అన్నీ అనమాట. ఇప్పుడు వీడియోస్ అంతకుముందు సైకలాజికల్ స్టేట్ ఆఫ్ క్యారెక్టర్స్ లెవెల్ థింకింగ్ అది ఉంది కదా, ఆ సైకలాజికల్ స్టేట్ క్యారెక్టర్స్ గురించి ఆలోచించడం. అలాగే ఈ వీడియోలో కూడా మనం క్యారెక్టర్స్ గురించే డిస్కస్ చేయబోతున్నాం డీప్గా. అంటే క్యారెక్టర్స్ మనం క్రియేట్ చేసాం కదా అని దాన్ని చాలా కూలంకుషంగా ఆలోచించాలి. మన స్టోరీ ఏంటి, మన స్టోరీకి తగినట్టు క్యారెక్టర్స్ని క్యారెక్టరైజేషన్ని మౌల్డ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నామా లేదా అన్నది చాలా ముఖ్యం అన్నమాట. సో ఆ కథకి ఆ క్యారెక్టర్స్ని ఎలా జర్నీ చేస్తున్నాం, ఎలా క్యారెక్టర్స్ గ్రాఫ్ని ఎలా అభివృద్ధి చేస్తున్నాం, ఎలా నీట్గా తీసుకెళ్తున్నాం, ఆడియన్స్ మనసులో ఈ క్యారెక్టర్ బాగా గుర్తుండిపోయేలా ఎలా చేస్తున్నాం అన్నది ఈ సినిమా. సో ఈ క్యారెక్టర్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు మెచ్యూరిటీ లెవెల్, క్యారెక్టర్స్కి ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అల్లరి చిల్లరగా ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్, అల్లరిగా చిల్లరగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో మీరు చూడండి చాలా క్యారెక్టర్స్ అల్లరి చిల్లరగా ఉంటాయి. అదే క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్ వెళ్తున్న కొద్దీ డెప్త్గా వెళ్తాయి. డెప్త్గా ఆలోచించే స్థితిలోకి వెళ్ళిపోతూ చివరికి ఒక గొప్ప వ్యక్తిగా మారిపోతూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్స్ని ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే మనకు కనపడేది ఏంటంటే మెచ్యూరిటీ లేని దశ, మెచ్యూరిటీ వచ్చిన దశ కింద మనం రెండు విధాలుగా సినిమా కథలో క్యారెక్టర్స్ని విభజించుకోవాలి. అంటే మనకి క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ ఈ క్యారెక్టర్స్ ఎలా ప్రవర్తిస్తాయి? ఫస్ట్ హాఫ్లో మెచ్యూరిటీ లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. తర్వాత ఎలా ప్రవర్తిస్తాయంటే మెచ్యూరిటీ వచ్చిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కిక్ చూడండి, పిల్ల జమీందార్ చూడండి, గమ్యం చూడండి, ఇలా మిర్చి చూడండి, అపరిచితుడు, బొమ్మరిల్లు, ఇలా రకరకాల సినిమాలు చూడండి. ఈ సినిమాలన్నింటిలోనూ మనం ఏం గమనిస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిక్ చూడండి. కిక్ సినిమాలో రవితేజ పాత్ర స్టార్టింగ్లో చాలా అల్లరిగా ఉంటుంది. కిక్ కోసం ఏదైనా సరదాగా చేసేస్తూ ఉంటాడు, ఇలియానాతో డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు, ఇది నడుస్తూ ఉంటుంది. అంటే ఇది మెచ్యూరిటీ లేని దశ అని అనుకోవచ్చు మనం. అలా ఆలోచించండి, చూద్దాం. ఈ మెచ్యూరిటీ లేని దశలో, అల్లరి చిల్లరగా ఉండే దశలో అతను కిక్ కోసం ఏదైనా సరదాగా చేసేసే విషయాలన్నీ కొన్ని సీన్లు వస్తాయి. ఆ సీన్లు అయిపోయినాయి అనుకున్నాం. కానీ ఒకనొక పాయింట్లో ఈ కిక్ క్యారెక్టర్కి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఇది కాదు జీవితం, ఇది కాదు నా జీవితం అని ఒక దగ్గర ఈ కిక్ క్యారెక్టరే అసలైన కిక్ ఏంటి అని తెలుసుకుని ఆ మెచ్యూరిటీ వచ్చిందనమాట. అసలైన కిక్ ఏంటో తెలుసుకుని ఆ పిల్లలందరినీ కాపాడాలి, పిల్లలందరికీ ఆపరేషన్ చేయించాలి, నేను దొంగ కింద మారిపోతానని వాళ్ళ నవ్వుల్లో ఆనందాలు చూసుకోవాలి, ఆ నవ్వుల్లోనే కిక్ ఉంది అని ఒక మెచ్యూరిటీ లెవెల్కి వెళ్ళిపోయి ఆ పాత్ర అలా ప్రవర్తించేసుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. సో మీరు కిక్ క్యారెక్టర్ని రెండు విధాలుగా విభజించి చూసుకోండి. ఒకటేమో మెచ్యూరిటీ లేని దశ అండ్ ఇంకోటేమో మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దశ. ఏం చేస్తాడు హీరో, ఇది మనం కిక్ క్యారెక్టర్లో చూస్తాం. అలాగే మనం పిల్ల జమీందార్ సినిమా చూడండి. పిల్ల జమీందార్ సినిమాలో నానికి పాత్ర ఎలా ఉంటుంది? స్టార్టింగ్లో ఎలా ఉంటుంది? చాలా పొగరుగా కాలేజీ లోపలికి బైక్ వేసుకుని వస్తాడు, ప్రిన్సిపాల్ని వీళ్ళందరినీ తిడతాడు, అసలు చాలా యారగెంట్గా బిహేవ్ చేస్తాడు పిల్ల జమీందార్లో. ఇక నాకు ఆస్తి వచ్చేస్తుంది అన్న దాంట్లో బిహేవ్ చేస్తూ ఉంటాడు. మనుషుల్ని, సాటి మనిషిని ఏం పట్టించుకోడు. అంటే ఇదంతా ఆ సీన్లన్నీ గమనించండి, నాని క్యారెక్టర్ ఇంటరాక్షన్ సీన్లన్నీ గమనించండి. మెచ్యూరిటీ లేని సీన్లు అన్నమాట. అల్లరి చిల్లరగా ఉండే సీన్లు, ఎవరిని పట్టించుకోకపోవటం, యారగెంట్గా బిహేవ్ చేయటం,
హాస్టల్లో కూడా అలాగే ఉంటాయి కొన్ని సీన్లు. ఇక సెకండ్ హాఫ్కి వెళ్తున్న కొద్దీ నాని పాత్రలో చేంజ్ ఓవర్ కనబడుతూ ఉంటుంది. మెల్లగా నాని క్యారెక్టర్ బిహేవియర్ మారిపోతూ ఉంటుంది, నాని క్యారెక్టర్ ఆలోచన స్థితి మారిపోతూ ఉంటుంది. నాని పాత్ర ఎలా ఉంటుంది, ఒక నాయకుడిగా మారిపోతూ ఉంటాడు మెల్లగా సెకండ్ హాఫ్లో. అంటే ఏంటి, మెచ్యూరిటీ వచ్చేస్తూ ఉంటుంది పాత్రకి. అంటే పిల్ల జమీందార్ సినిమాలో కూడా మనకి మెచ్యూరిటీ లేని టైం ఉంది, పీజేకి మెచ్యూరిటీ లేని టైం ఉంది, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత టైం ఉంది. అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సీన్లు ఒకలాగా ఉంటాయి, మెచ్యూరిటీ లేనప్పుడు సీన్లు ఒకలాగా ఉంటాయి అనమాట. ఇవి చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. క్యారెక్టర్స్ని రాస్తున్నప్పుడు క్యారెక్టరైజేషన్స్ని మనం పర్టికులర్గా ఫస్ట్ హాఫ్లో ఎలా చేస్తున్నాం, కథ ప్రకారం ఎలా చేస్తున్నాం, మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తిస్తున్న పాత్ర, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించాలి అన్నది డీప్గా స్టడీ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్స్. మనకు తెలుసు కథలు ఎన్ని రకాలు అంటే, ఓవరాల్గా కథలు ఎన్ని రకాలైనా కథల్ని రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటేమో స్టోరీ డ్రివెన్ ప్లాట్స్ అంటారు, ఇంకోటేమో క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్స్ అంటారు. స్టోరీ డ్రివెన్ ప్లాట్స్ ఏంటంటే స్టోరీ మాత్రమే ఉంటుంది. క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్స్లో ఏముంటుందంటే క్యారెక్టర్ ద్వారా, మెయిన్ క్యారెక్టర్ ద్వారా కథ నడుపుతూ వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈ మనకి క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్స్ ఎక్కువ, హీరో ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువ కాబట్టి మనకి క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్స్ అనేవి ఎక్కువ. హీరో సెంట్రిక్గా మనం కథలు రాస్తూ ఉంటాం. కిక్కు కావచ్చు, అపరిచితులు కావచ్చు, బొమ్మరిలు కావచ్చు, గమ్యం కావచ్చు, వేదం కావచ్చు, పిల్ల జమీందార్ కావచ్చు, ఇలా ఎన్ని సినిమాలను మీరు తీసుకోండి, లిస్ట్ వేసుకోండి. ఆ లిస్ట్లో మీరు ఈ క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్స్లో గమనించండి పాత్రలు ఎలా ప్రవర్తిస్తున్నాయి, మెయిన్ క్యారెక్టర్ ప్రవర్తన ఎలా ఉంది, మెయిన్ క్యారెక్టర్ మెచ్యూరిటీ లేని టైంలో ఎలా అల్లర్చిల్లరికి ఎలా బిహేవ్ చేశాడు, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నది విడదీసి చూడండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది, యోహో ఈ సీన్లు ఇలా చేశారు, ఫస్ట్ హాఫ్ సీన్లు ఇలా వచ్చాయి, ఇతను మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ సీన్లు ఎలా వచ్చాయి అన్నది మీకు సీన్ల మీద పట్టు వస్తుంది. క్యారెక్టర్స్ అండ్ సీన్స్ అనమాట, దాని మీద పట్టు రావాలి, ఆ విధంగా ఆలోచించాలన్నమాట. ఓకే, మనం పిల్ల జమీందార్లో కూడా ఇది గమనిస్తాం. ఈ పీజే పాత్రకి మెచ్యూరిటీ లేనప్పుడు పాత్ర ఎలా ప్రవర్తించింది, మెచ్యూరిటీ వచ్చాక ఆ పాత్ర ఎలా ప్రవర్తించింది అన్నది పిల్ల జమీందార్లో చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గమ్యం సినిమాలో శర్వానంద్ పాత్రను కూడా చూడండి. గమ్యం సినిమాలో శర్వానంద్ పాత్ర ఏంటి, అది గమ్యం చూడండి, రెండు ప్యారలల్ నరేషన్లో వెళ్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రజెంట్, ఫ్లాష్ బ్యాక్ ప్రజెంట్ ప్యారలల్ నరేషన్లో తీసుకెళ్తూ ఉంటారు స్క్రీన్ ప్లే. ఈ ప్యారలల్ నరేషన్లో ఫ్లాష్ బ్యాక్లో చెప్పే శర్వానంద్ క్యారెక్టర్ ఒకలా ఉంటుంది, గమనించండి. ఫ్లాష్ బ్యాక్లో శర్వా క్యారెక్టర్ బిహేవియర్ ఒకలా ఉంటుంది, మెచ్యూరిటీ లేని బిహేవియర్ అది. కానీ ప్రజెంట్లో వచ్చిన శర్వా క్యారెక్టర్ మెచ్యూరిటీ ఉన్న పాత్ర, మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తూ ఉంటాడు పాత్ర. సో రెండు షేడ్లు పాత్రలో కనబడుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అది మనం గమ్యం సినిమాలో కూడా వచ్చు. మెచ్యూరిటీ లేని టైం అంతా పాతది ఫ్లాష్ బ్యాక్ది, మెచ్యూరిటీ ఉన్నది ప్రజెంట్. గమ్యంలో ఆ చివరి మినిట్లకు వచ్చేసరికి శర్వానంద్ పాత్ర ఏమైపోతుంది, గడ్డం పెంచుకుని చాలా ఫీల్ అయిపోతూ మనిషి యొక్క వాల్యూస్ అన్ని తెలుసుకుని మానవత్వం గురించి మాట్లాడతాడు, గాల్సీన్ క్యారెక్టర్ చనిపోయిందని బాధపడతాడు, అంతలాగా పూర్తి చేంజ్ ఓవర్లో ఉంటాడు. అంటే మనకి మెచ్యూరిటీ లేని దశ చూపిస్తాడు దర్శకుడు, మెచ్యూరిటీ ఉన్న దశను కూడా చూపిస్తాడు అన్నమాట. ఆ రెండు బ్యాలెన్స్ చేస్తూ కథలో, గమ్యం కథలో వెళ్తూ ఉంటాం అలా అన్నమాట. అది ఇదే మన క్రిష్ గారు మనం వేదం సినిమాలో కూడా మీరు గమనించినట్టయితే కేబుల్ రాజు క్యారెక్టర్ అల్లు అర్జున్ చేశాడు కదా, కేబుల్ రాజు క్యారెక్టర్ ద్వారా కూడా మనకి రెండు షేడ్లు కనబడతాయి. మెచ్యూరిటీ లేని దశలో కేబుల్ రాజు క్యారెక్టర్ ఏం చేస్తూ ఉంటుంది, మెచ్యూరిటీ ఉండదు. మెచ్యూరిటీ లేని దశలో తను అమ్మాయి జీవితం, అమ్మాయి కోసం ఏదైనా చేయాలి, ఏదైనా మసిబుసి మారేడిగా చేస్తూ ఉంటాడు, అన్ని బిల్డప్ ఇస్తూ ఉంటాడు. కానీ ఒక టైంలో మెచ్యూరిటీ వచ్చేస్తుంది, కేబుల్ రాజు పాత్రకు కూడా మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కేబుల్ రాజు పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి, అది కూడా గమనించండి. చివరికి నిజాలు చెప్పడం మొదలు పెడతాడు, ఇంకా అబద్ధాల జీవితం ఉండదు. అప్పటి నుంచి నిజాలు చెప్పడం మొదలు పెడతాడు, మనిషిగా బిహేవ్ చేయడం మొదలు పెడతాడు. అలా చివరి వరకు అలా బిహేవ్ చేస్తాడు అన్నమాట. అది వేదం సినిమాలో మనం కేబుల్ రాజు పాత్రలో కూడా మనం అది గమనిస్తాం. మెచ్యూరిటీ లేని దశ అండ్ మెచ్యూరిటీ వచ్చిన దశ, ఈ రెండు దశలు మనం వేదం సినిమాలో కూడా మనం గమనిస్తాం. అదే మనకి కొరటాల శివగారి సినిమాలు తీసుకోండి, ఆయన సినిమాల్లో కూడా చూడండి, కథానాయకుల పాత్రలు చూడండి.
ఫస్ట్ సినిమా మిర్చి సినిమా చూద్దాం. మిర్చి సినిమాలో కూడా ప్రభాస్ పాత్రను ఒకసారి గమనించండి. మెచ్యూరిటీ లేని దశ అంటే ఏంటి? అల్లరిగా, కొంటిగా, ఆవేశంగా ఉంటాడు. మీకు ఫ్లాష్ బ్యాక్లో మీరు చూసినట్లయితే ఆవేశంగా ఉంటుంది పాత్ర. మీకు అనవసరం నాన్నని ఏదన్నా అన్నారు అంటే వెళ్ళి కొట్టేయడం ఇదే. నాన్న ఆశయం ఏంటి? నాన్న గొడవలకు వెళ్ళొద్దు అన్నాడు కదా, ఇవన్నీ ఆశయాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. ఆవేశంతో ఉంటాడు. మెచ్యూరిటీ లేని దశ అనమాట. అల్లరిగా ఉంటాడు, కొంటిగా ఉంటాడు. మెచ్యూరిటీ లేని దశలో ప్రవర్తన, ప్రభాస్ ప్రవర్తన అలా ఉంటుంది. వన్స్ కాన్ఫ్లిక్ట్ వచ్చిన తర్వాత, వన్స్ తనకి ఒక లక్ష్యం ఏర్పడిన తర్వాత మెచ్యూరిటీకి వచ్చేస్తాడు ప్రభాస్ పాత్ర. మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ హాఫ్ చూడండి. ఆ ఫస్ట్ హాఫ్లో మీరు గమనించినట్లయితే ప్రభాస్ క్యారెక్టర్ యొక్క మాటలు కానీ, ప్రవర్తించే తీరు కానీ, అర్థం చేసుకునే తీరు కానీ, ఆలోచించే తీరు కానీ మారిపోతూ ఉంటుంది. అది మెచ్యూరిటీ వచ్చిన దశ అనమాట. సో మనకి మిర్చిలో కూడా 2 షేడ్లు కనపడతాయి. మెచ్యూరిటీ లేని దశలో క్యారెక్టర్ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆవేశంగా, అల్లరిగా, ఇలా కొంటిగా ఉంటుంది. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత క్యారెక్టర్ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంకా ఆలోచన ఎక్కువగా ఆలోచిస్తాడు, డెప్త్గా ఆలోచిస్తాడు, కొంచెం దూరంగా ఆలోచిస్తాడు, భవిష్యత్తుగా ఆలోచిస్తాడు, ఓ మనిషిగా ఆలోచిస్తాడు. అది మనం మిర్చిలో చూస్తాం. ఈ 2 షేడ్లు మనకి మిర్చిలో కనపడతాయి. మెచ్యూరిటీ లేని దశ అండ్ మెచ్యూరిటీ వచ్చిన దశ. అలాగే నెక్స్ట్ కొరటాల శివ గారి సినిమాలు, తర్వాత సినిమాలు చూడండి. శ్రీమంతుల్లో కావచ్చు, జనతా గ్యారేజ్లో కావచ్చు, భరత్ అన్నయ్యలో కావచ్చు, ఆ క్యారెక్టర్లకి ఆల్రెడీ దే ఆర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అనమాట. మనకి జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ పాత్ర కూడా మెచ్యూర్డ్ క్యారెక్టరే. ముందు నుంచే తెలుసు సామాజిక విలువలతోనే ఉంటుంది ఎన్టీఆర్ పాత్ర జనతా గ్యారేజ్లో. అలాగే నెక్స్ట్ శ్రీమంతుల్లో ముందు నుంచి జనాలకి సేవ చేయాలి, లేకపోతే పౌరులకు ఉపయోగపడాలి అన్నట్టు ఆ శ్రీమంతుల్లో కూడా ముందు నుంచే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. మహేష్ బాబు క్యారెక్టర్ శ్రీమంతుల్లో అంటే ఆల్రెడీ దే ఆర్ మెచ్యూర్డ్ పీపుల్. మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం మొదలు పెట్టేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ భరత్ అన్నయ్యలో కూడా మెచ్యూర్డ్గానే ఆలోచిస్తాడు కథకుడు. మెచ్యూర్డ్గా కథానాయకుడు ఆలోచిస్తూ ఉంటాడు మెయిన్ క్యారెక్టర్. అంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ మెచ్యూర్డ్ స్టేజ్. నాన్ మెచ్యూర్డ్ స్టేజ్లో ఈ కథలు వేయలేదు. మెయిన్ క్యారెక్టర్లు మెచ్యూర్డ్ స్టేజ్లోనే ఉంటూ అలాగే ప్రవర్తిస్తూ అలాగే వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఆ మెచ్యూరిటీ లెవెల్తోనే ప్రవర్తన తీరు ఉంటుంది. ఏదైనా చిన్న తప్పు జరిగితే క్షమించేయమని అడుగుతారు, లేకపోతే రిజైన్ చేసేస్తాడు. మనకి భరత్ అన్నయ్య క్యారెక్టర్లో కూడా చిన్న తప్పు, ఏదో పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది ఇలా అనుకుంది, తప్పు చేయలేదు, అయినా కానీ రిజైన్ చేసేస్తాడు. అంత మెచ్యూరిటీ లెవెల్ ఉన్న పాత్రలు అనమాట ఈ తర్వాత సినిమాలు. శ్రీమంతుడు కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, నెక్స్ట్ ఇది భరత్ అన్నయ్య కావచ్చు. సో మనం మెయిన్ క్యారెక్టర్ను సృష్టించేటప్పుడు మన కథ ప్రకారం ఆలోచించాలి. మన కథలో మెయిన్ క్యారెక్టర్ను సృష్టించేటప్పుడు మన కథానాయకుడు, మన మెయిన్ క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తున్నాడు, మెచ్యూరిటీ లేని టైం ఏంటి, మెచ్యూరిటీ లేని టైంలో ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ప్రవర్తిస్తే ఎలాంటి సీన్లు రాయాలి, ఇక్కడ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రవర్తన ఏంటి, అవి ఏంటి సీన్లు వేయాలి, అవి ఆ దశలు క్యారెక్టర్ గ్రాఫ్ని ఎలా పెంచాలి అన్నది బాగా ఆలోచిస్తే మనకు కూడా డెప్త్గా ఉన్న సినిమాలు వస్తాయి. మీకు బొమ్మరిల్లో కూడా ఇది ఉంటుంది. మెచ్యూరిటీ లేని దశ ఉంటుంది, మెచ్యూరిటీ వచ్చిన దశ ఉంటుంది. మెచ్యూరిటీ లేని దశలో సిద్ధార్థ పాత్ర ఎప్పుడు తండ్రి నుంచి పారిపోతూ ఉంటాడు. జెనీలైన ప్రేమించాడు, తండ్రి నుంచి పారిపోతున్నాడు. ఇంకా సెకండ్ హాఫ్లో ఎదురు తిరుగుతూ ఉండదు. కొంచెం సమస్య ఉన్నది తండ్రితో కాబట్టి ఇంకా ఎదురు తిరగటం, కొంచెం మెచ్యూరిటీ వస్తూ ఉంటుంది. ఇక మెచ్యూరిటీ ప్రవర్తించి చివరిలో బర్స్ట్ అవుతాడు. అంటే మెచ్యూరిటీ లేని టైంలో ఒకలా ఉంటే పాత్ర, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఒకలా బిహేవ్ చేస్తుంది. దానివల్ల కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ క్యారెక్టర్ గ్రాఫ్ నిలబడుతుంది. ఈ క్యారెక్టర్ గ్రాఫ్ని దృష్టిలో పెట్టుకునే క్యారెక్టర్ ఆర్క్ అంటారు కదా, దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం కథ రాస్తాం, కథ రాయాలి కూడా. క్యారెక్టర్ గ్రాఫ్ పెరగకపోతే కథ పడిపోతుంది అన్నమాట, స్టోరీ పడిపోతుంది, స్టోరీకి వాల్యూ ఉంది. మన మెయిన్ క్యారెక్టర్ గ్రాఫ్ అనేది చాలా కీలకం. ఓకే, సో మీరు కథలు రాసేటప్పుడు మెచ్యూరిటీ లేని దశ ఏంటి, మెచ్యూరిటీ లెవెల్ ఉన్న దశ ఏంటి, ఆల్రెడీ ఈ క్యారెక్టర్కి మెచ్యూరిటీ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ మన శంకర్ సినిమాలు తీసుకోండి. శంకర్ సినిమాల్లో జెంటిల్మెన్లో కావచ్చు, భారతీయుల్లో కావచ్చు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, వీటిలో ఆల్రెడీ వాళ్ళు మెచ్యూర్ స్టేజ్లోనే ఉన్నారు. జెంటిల్మెన్లో మీకు మెచ్యూరిటీ లెవెల్లో ఉండడు, పాపం ఆవేశపడతాడు. ఫ్లాష్ బ్యాక్లో మీరు గమనించండి. జెంటిల్మెన్ అర్జున్ పాపం మెచ్యూరిటీ లేకుండా ప్రవర్తిస్తాడు పాపం. తర్వాత ఇంక మెచ్యూరిటీ దశకి వచ్చేస్తాడు. మెచ్యూరిటీ దశకి వచ్చినప్పుడు ప్రవర్తన శైలి వేరుగా ఉంటుంది. లవ్ చేయడానికి పరిగెట్టడం, ఆ మధుబాలు వెంటపడడం,
తను లక్ష్యం కోసం వెళ్తూ ఉంటాడు, అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు పాత్ర. సో ఒకే ఒక్కళ్ళుగా చూడండి, మెచ్యూరిటీ ఉండదు. లవ్లో పడి ఇది జర్నీ చేస్తున్నప్పుడు అర్జున్ క్యారెక్టర్కి వన్స్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో పాత్రకి మళ్ళీ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఇంకా జనాల కోసం వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటర్వ్యూల తర్వాత ఇంకా మెచ్యూరిటీ వచ్చేస్తుంది. ఇంకా జనాల కోసం మనీష్ కొరియన్ కూడా పక్కన పెట్టేస్తాడు. సరే అయితే ఇందులో ప్రేమ పక్కన పెట్టేస్తున్నాం. సో మనం క్యారెక్టర్స్ రాసేటప్పుడు, కథను రాసేటప్పుడు మన మెయిన్ క్యారెక్టర్ ఏంటి, మెయిన్ క్యారెక్టర్ గ్రాఫ్ ఏంటి, మెయిన్ క్యారెక్టర్ని యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఏంటి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, మెయిన్ క్యారెక్టర్ ఇక్కడ వరకు ఇలా ప్రవర్తిస్తుంది, ఇక్కడ మెచ్యూరిటీ ఇలా ఉంది, గ్రాఫ్ లోలో ఉంది. తర్వాత ఇంకా మెయిన్ క్యారెక్టర్ లక్ష్యం ఏర్పరిచిన తర్వాత మెయిన్ క్యారెక్టర్ గ్రాఫ్ పెంచాలి, మెచ్యూరిటీ లెవెల్ పెంచాలి, బాగా ఆలోచించాలి, డెప్త్గా ఆలోచించాలని ఆలోచించాలి. అప్పుడు కూడా మన కథలు కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వరకు మనం క్యారెక్టర్స్ యొక్క మెచ్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుంది, మెచ్యూరిటీ లెవెల్ రాకముందు ఎలా ప్రవర్తిస్తాయి, మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తాయి అన్నది మనం కొన్ని సినిమాలకి అనాలిసిస్ చేసుకున్నాం. ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ మనకి కథలో ఎక్కడో చోట ఆలోచించినప్పుడు సీన్ల పరంగా విభజించుకోవాలన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఇక మెచ్యూరిటీ లేని టైంలో ఇలాగ ప్రవర్తిస్తుంది కాబట్టి ఇలాంటి సీన్లు వేద్దాం, మెచ్యూరిటీ వచ్చాక ఇలా ప్రవర్తిస్తుంది కాబట్టి ఇలాంటి సీన్లు వేద్దాం అన్నది ఒక బ్యారియర్ పెట్టుకుని వేసుకుని ఉండాలన్నమాట. ఎందుకంటే మన క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్స్ రాసేటప్పుడు ఇవి చాలా ముఖ్యం, ఇలా ఆలోచించడం. నెక్స్ట్, క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడం. అంటే మనం రాసుకున్న కథలో క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి మెయిన్ క్యారెక్టర్ని నిలబెట్టడం కోసం మెయిన్ క్యారెక్టర్కి అన్ని ఆపాదించడం అన్నది కొంతవరకు కరెక్టే, కానీ మెయిన్ క్యారెక్టర్ని లెవెల్ పెంచాలని చెప్పి మిగతా క్యారెక్టర్ని పడేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో క్యారెక్టర్ని పెంచడం కోసం హీరోయిన్ క్యారెక్టర్ని పడేయకూడదు. హీరో క్యారెక్టర్ పెంచాలి, హీరోయిన్ క్యారెక్టర్ని పెంచాలని చెప్పేసి మిగతా ప్రధాన పాత్రలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రధాన పాత్రలని పడేయకూడదు. అలా పడేయకుండా బ్యాలెన్స్ చేయాలన్నమాట. పాత్రలు తీసుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు వాటిని బ్యాలెన్సింగ్ చేయడం అన్నది చాలా ముఖ్యం అన్నమాట. సో ఆ బ్యాలెన్సింగ్ గురించి మనం కొన్ని సినిమాలు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా పెద్ద హిట్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో మీరు గమనించినట్లయితే 3 ప్రధాన పాత్రలు. అందులో హీరో క్యారెక్టర్ సిద్ధార్థ, నెక్స్ట్ సంతోష్ క్యారెక్టర్, నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ త్రిష సిరి క్యారెక్టర్, నెక్స్ట్ అన్నయ్య క్యారెక్టర్ శ్రీహరి క్యారెక్టర్. 3 ప్రధాన పాత్రలే. ఏ పాత్ర కింద పడిపోదు, ఏ పాత్ర తగ్గదు. ప్రతి పాత్ర దాని వాల్యూస్ నిలబెట్టుకుంటూనే ప్రవర్తిస్తూ ఉంటుంది తప్ప ఆ క్యారెక్టర్ గ్రాఫ్లో అలా వెళ్తూ ఉంటుంది తప్ప, క్యారెక్టర్ గ్రాఫ్లో పెంచుకుంటూ ఉంటుంది తప్ప క్యారెక్టర్స్ పడిపోవు. అలా కథకులు, అలా దర్శకులు అలా దాన్ని తీర్చిదిద్దారు. మీరు గమనించండి, డెప్త్గా ఆలోచించండి. నువ్వు వస్తానంటే నేను వద్దంటారో సెకండ్ హాఫ్కి వెళ్తున్న కొద్దీ మీకు సీన్లు చూస్తే ప్రతి క్యారెక్టర్ నిలబడే ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంతోష్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మనకి ఒక టైంలో వెళ్తూ ఉంటే పశువులు కొట్టడం కాలిపోతుంది. పశువులు కొట్టడం కాలిపోయినప్పుడు ఆ సంతోష్ పాత్ర ఏంటి, అప్పుడు దాకా ఆ పశువులన్నింటినీ వాటిని సేవ్ చేసి అనుకోకుండా లోపల దూకుతాడు. దూకి త్రిష ఇచ్చిన బొమ్మ కోసం, ఆ గుర్ర బొమ్మ కోసం అంత రిస్క్ చేస్తారు. ప్రాణంగా పెంచుకున్న ఆ బొమ్మ కోసం దాన్ని రిస్క్ చేసి తీసుకురావడంతో శ్రీహరి పాత్ర ఏంటి, అప్పుడు సిద్ధార్థ పాత్ర నమ్ముతుంది నా చెల్లి కరెక్ట్ అయినోడు అని. అప్పుడు దాకా నమ్మదు, సిద్ధార్థను ఒకలాగా చూస్తూ ఉంటుంది. సో ఇక్కడేంటి, సిద్ధార్థ క్యారెక్టర్ని ఇక్కడ బాగా నిలబెట్టారు, ఆ సిచ్యువేషన్ ఐటంలో నిలబెట్టారు. నెక్స్ట్ శ్రీహరి క్యారెక్టర్ కూడా సిద్ధార్థని ఒకలాగా చూస్తూ ఉంటుంది అనమాట, ఒక పాజిటివ్ యాంగిల్లో చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ శ్రీహరి క్యారెక్టరు గమనించండి. శ్రీహరి క్యారెక్టరు మనకి త్రిష పాస్ అయింది, ఊరంతా భోజనాలు పెడదాం అంటాడు. అప్పుడు త్రిష వచ్చి అడుగుతుంది, ఊరంతా భోజనాలు అంటే నేను సంతోషం కూడా పిలవచ్చా? అప్పుడు ఆ పాత్ర ఏమనొచ్చు, లేదు సంతోషం అవసరం లేదు అనొచ్చు శ్రీహరి పాత్ర. కానీ అందరితో పాటే, ఊర్లో అందరితో పాటే తను అంటాడు. అంటే ఏంటి, శ్రీహరి క్యారెక్టర్ అలాగే ఉంటుంది. క్యారెక్టరు ఎలా చూడాలి అతను కూడా తీసుకురావాలి కదా. సంతోషం కూడా తీసుకొస్తారో, భోజనాలు పెడతారో, ఆ భోజనాల సీన్ మనకంతా తెలుసు. నెక్స్ట్ అదే శ్రీహరి క్యారెక్టర్ని మీరు గమనించండి,
పొలం పండిన తర్వాత బస్తాలు, ఆ 2 బస్తాలు ఉంటాయి కదా పన్నలు అంటాడు, ఆ వన్నల నుంచి నేను కొన్ని వన్నలు తీసి నేను సంతోష్ దాంట్లో కలిపేశాను, ఎందుకు తక్కువ ఉన్నట్టు అనిపించింది మాస్టర్ అని పరశు వెంకటేశ్వర గారికి గుళ్ళో చెప్తాడు ఒక సీన్లో. అంటే ఏంటి, ఆ పాత్ర ఎంత ఆలోచిస్తుంది, తను తన చెల్లెలు చేసుకోబోయే వాడిని అతను గెలవాలని ఆ శ్రీయర్ పాత్ర కోరుకోవడం, ఇలాంటి పనులు చేయడం వల్ల శ్రీయర్ క్యారెక్టర్ ఎప్పుడు పడదు, ఆ క్యారెక్టర్ అలా నిలబడే ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ గ్రాఫ్ని అలా పెద్దగా ఎక్కువగా పెట్టారనమాట. అలాగే నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్లో ప్రకాష్ రాజ్ వచ్చి భోజనం చేస్తాడు చూడండి, గుడ్డుగారం తింటాడు, గుడ్డుగారం తిని ఇది కామెడీ చేస్తాడు, ఇది తింటే చచ్చిపోతారు అని ప్రకాష్ రాజ్ అంటాడు ఒక దగ్గర, ఇదే నేను తింటున్నాను అంటాడు సంతోష్ పాత్ర. నెక్స్ట్ అప్పుడు నువ్వు ఎంత అనుభవిస్తున్నావు, ఆ అమ్మాయి అలాగా చేయట్లేదు అనుకుంటా, ఆ అమ్మాయి అనేసరికి ఎంతలో పరశూరి వెంకటేశ్వర గారి పాత్ర వచ్చి చెప్తుంది, సంతోష్ తినే అన్నమే తను తింటుంది, సంతోష్ ఎక్కడ కటికి నేల మీద నిద్రపోతున్నాడు, తను అక్కడే నిద్రపోతుంది అని చెప్తారు అన్నమాట. సో ఇక్కడ సంతోష్ ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నాడో త్రిష కూడా అదే సిచ్యువేషన్లో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో 2 క్యారెక్టర్లని ఎక్కడ పడిపోయినావు అలా అనమాట. క్యారెక్టర్ని మనం బ్యాలెన్స్ చేసేటప్పుడు ఈ సంతోష్ క్యారెక్టర్ ఏమైనా పడిపోతుందో ఆలోచించాలి. సంతోష్ క్యారెక్టర్ ఎక్కడ పడదు, ఎన్ని కష్టాలైనా ఎన్ని ఏదైనా కానీ ఎదురొచ్చినా కానీ నిలబడే ఉంటుంది సంతోష్ పాత్ర. ఈ సంతోష్ క్యారెక్టర్కి ఎట్ ఏ టైం అంతే ప్రేమను చూపిస్తూ సిరి పాత్ర ఉంటుంది అనమాట త్రిష క్యారెక్టర్. ఆ త్రిష క్యారెక్టర్ కూడా అంతే అలా విధంగా ఉంటుంది, సపోర్ట్ చేస్తూ, వీళ్ళిద్దరికీ అంతే సపోర్ట్ చేస్తూ చాలా విషయాల్లో శ్రీయర్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. శ్రీయర్ క్యారెక్టర్ జైల్లో ఉన్నప్పుడు కూడా నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత 2 పిల్లలు పుట్టుంటారు, వాళ్ళిద్దరికి ఈ పేర్లు పెడతాను నేను అని అనుకుంటాడు, అంటే నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనుకోండి. కానీ శ్రీయర్ క్యారెక్టర్ ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెళ్ళే చేసుకోరు, మీరు ఎప్పుడు రిలీజ్ అవుతారో ఎదురు చూస్తున్నాం, మీరు రిలీజ్ అయింది మాకు మంచి ముహూర్తం అని అక్కడ పెళ్లి చేసుకుంటారు. అంటే ఏంటి, మీకు ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ శ్రీయర్ గారి క్యారెక్టర్ ఏమైనా పడిపోతుందా, పడిపోకుండా ఏం చేయాలి, ఎందుకంటే అతను మెయిన్ సపోర్టర్ ఆఫ్ ద స్టోరీ, ఆ స్టోరీకి అంత సపోర్ట్, ఈ ప్రేమ కథకి అంత సపోర్ట్. నెక్స్ట్ హీరో క్యారెక్టర్ ఏమైనా పడిపోతుందా, సంతోష్ క్యారెక్టర్ ఏమైనా పడిపోతుందా, పడిపోకుండా ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ త్రిష క్యారెక్టర్, సిరి క్యారెక్టర్ ఏమైనా పడిపోతుందా, దానికోసం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి అది సినిమా అంత పెద్ద హిట్ అయింది. సో మనం పాత్రలు వేస్తున్నామంటే కుదరదు, ఆ పాత్రల్ని బ్యాలెన్స్ చేయాలి. ముఖ్యంగా ఆ సిచ్యువేషన్స్ ఏంటి, ఏ సిచ్యువేషన్స్ చేస్తే ఏ పాత్ర ఎలా బిహేవ్ చేస్తే ప్రధాన పాత్ర అలాగా స్ట్రాంగ్గా నిలబడి ఉంటాయి అన్నది చాలా ముఖ్యం. అది మనం ఇందులో చూస్తాం. నెక్స్ట్ మనం నిన్ను కోరి సినిమా వచ్చింది రీసెంట్గా, నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్, వీళ్ళు ముగ్గురిది చూడండి ట్రయాంగిల్. 3 పాత్రల్ని బ్యాలెన్స్ చేస్తూ దర్శకులు ఎలాగా తీర్చిదిద్దారో చూడండి నిన్ను కోరిలో. అంటే నాని క్యారెక్టర్ ఒక టైం వరకు అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. నాని క్యారెక్టర్ గురించి మనకు తెలుసు, నాని ప్రేమికుడు, ప్రేమించాడు నివేదా థామస్ని. ఇప్పుడు పెళ్ళైపోయిన నివేదా థామస్ ఇంట్లోకి చేరాడు. ఇప్పుడు నాని పాత్ర ఎప్పుడు వాళ్ళిద్దరిని విడదీయాలనో లేకపోతే వాళ్ళిద్దరిని విడదీసి నివేదా థామస్ని తీసుకెళ్ళిపోవాలనో ఆ పాత్ర ప్రవర్తించింది. నాని ఎప్పుడు ఆ పని చేయడు. నెక్స్ట్ ఆది పినిశెట్టి ఎప్పుడు నానిని విలన్లా చూడడు. ఆది పినిశెట్టి ఎలా యాక్ట్ చేయాలో అలాగే యాక్ట్ చేస్తాడు. బయట నుంచి ఒక గెస్ట్ వచ్చాడు, ఇంట్లో ఉన్నాడు అంతే. అంతేగాని ఆది పినిశెట్టి నాని ఎందుకు వచ్చాడు, ఎవడు ఏమిటిది, ఎందుకు మన ఇంట్లో ఎందుకు పెట్టాలి, ఆ పాత్ర అలాగా ఏం చేయదు. నాని క్యారెక్టర్ మీద ఏది ఈగోలు పెంచుకోదు, విలన్ కింద యాక్ట్ చేయదు. నివేదా థామస్ పాత్ర కూడా ఒకప్పుడు లవర్ అయితే అయింది, కానీ ఇప్పుడు నాకు భర్త ఉన్నాడు, నేను హ్యాపీగా ఉన్నాను అని ఆ పాత్ర కూడా అలాగే నిలబడి ఉంటుంది. సో ఈ 3 పాత్రలను మీరు గమనించినట్లయితే నిన్ను కోరిలో ఏ పాత్రని పడనీయకుండా దర్శకులు కానీ ఆ రచయితలు కానీ అంత బాగా తీర్చిదిద్దారు. ఆది పినిశెట్టి పాత్ర సెకండ్ హాఫ్లోకి వెళ్తున్న కొద్ది ఒక దగ్గర పడిపోద్దాం అనుకుంటాం. నెక్స్ట్ నివేదా థామస్ ఎక్కడన్నా పడిపోద్దాం అనుకుంటాం, నివేదా థామస్ ఎక్కడన్నా నానితో వెళ్ళిపోద్దాము. నెక్స్ట్ ఆది పాత్ర ఒకరు ప్రేమిస్తుందంటాం, ప్రేమించింది అనగానే ఆది పినిశెట్టి పాత్ర పడిపోయిందేమో అనుకుంటాం. కానీ ఆది పినిశెట్టి ఆ అమ్మాయి ప్రేమించిన అమ్మాయి వెనకాల ఒక కథ ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ సూసైడ్ చేసుకుని ఆ అమ్మాయి జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటుందో అని ఆది పినిశెట్టి ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ ఇస్తున్నాడని ఒక షేడ్ని నానికి ఓపెన్ చేయడం ద్వారా ఆది పినిశెట్టి పాత్ర కూడా అలా నిలబడి ఉంటుంది కథలో. సో మనం పాత్రలు తీసుకున్నాం, సో పాత్రలు పడేయకూడదు. నాని పాత్రను ఒకరిని హైలైట్ చేస్తూ తీసుకెళ్ళకూడదు కథలో.
నాని పాత్రతో పాటు నివేద థామస్తో పాటు ఆది పినిశెట్టి 3 పాత్రల్ని బ్యాలెన్స్ చేయటం అన్నది ఇది చాలా ముఖ్యం అనమాట. ఇలాంటి ట్రయాంగిల్ స్టోరీస్లో కానీ చాలా ముఖ్యం. సో మనం కథలు రాస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం వీళ్ళు ప్రధాన పాత్రలో వీళ్ళు హీరో పాత్ర హీరోయిన్ పాత్ర అయినప్పుడు ఈ క్యారెక్టర్ బ్యాలెన్సింగ్ అన్నది చాలా స్టడీ చేసి ఆలోచించి రాయాలన్నమాట. హీరోనే ఎప్పుడు హైలైట్ చేయకూడదు. ముఖ్యంగా కొన్ని సినిమాలు అంటే కమర్షియల్ సినిమాల్లో హీరోనే హైలైట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది అది వేరే ప్యాటర్న్. సో మనం ఈ నిన్ను కోరి సినిమా చూసినట్లయితే అందులో ఆది పినిశెట్టి పాత్రను కూడా బ్యాలెన్స్ చేయటం, నివేద థామస్ పాత్రను కూడా బ్యాలెన్స్ చేయటం, నాని పాత్రను ఎలాగ బ్యాలెన్స్ చేస్తారో బ్యాలెన్స్గా ఉంటుంది. ఎలాగ ఈ 3 ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథలో సినిమా కథలో ఎలా బ్యాలెన్స్ చేశారు అన్నది కూడా చాలా ముఖ్యం అన్నమాట. నిన్ను కోరిలో మనం అది ప్రధానంగా చూస్తాం. ఏ క్యారెక్టర్ని పడినవారు దర్శకులు. నాని పాత్ర అలాగే స్టడీగా కొనసాగుతుంది. వాళ్ళిద్దరిని కలిపేస్తాడు, లాస్ట్లో వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని కలపాలనే ఆ మాటలు అంటాడు, అలా వెళ్ళిపోతాడు అన్నమాట. నివేద థామస్ పాత్ర కూడా అలాగే ప్రేమికురాలుగా ఉన్నప్పుడు ఒక షేడ్, నెక్స్ట్ తను ఆది పినిశెట్టి భార్య అయినప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తాడు, దూరంగా ఉంటుంది. అదే ఆది పినిశెట్టి పాత్ర కూడా నానిని ఇంట్లోకి ఆహ్వానించి ఇంట్లో అలా కొనసాగిస్తూ అలాగా జర్నీ చేస్తూ ఉంటాడు. ఒక టైంలో ఆది పినిశెట్టి పాత్ర పడిపోయిందేమో, ఇంక వీళ్ళిద్దరూ ఒకటైపోతారేమో అన్నది సందిగ్ధం క్రియేట్ చేస్తాడు దర్శకులు. తర్వాత ఆది పినిశెట్టి పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర అన్నది ఇంకో షేడ్ ఓపెన్ చేసి, ఇంకో కథను ఓపెన్ చేసి చెప్పారనమాట. అవి సినిమా కథకి డెప్త్ తెచ్చాయి. సో మనం కథ రాస్తున్నప్పుడు ప్రధానమైన పాత్రలు ఏంటి, ఆ ప్రధానమైన పాత్రను ఎలా బ్యాలెన్స్ చేస్తూ ప్రవర్తించాలి, ఎలా బ్యాలెన్స్ చేస్తూ సినిమాని తీసుకెళ్ళాలి అన్నది చాలా బాగా ఆలోచించండి. ఇలాంటి నువ్వు వస్తాను నేను వద్దంటారా కానీ, లేకపోతే ఇలాంటి నిన్ను కోరి ఇలాంటి సినిమాలు కానీ ఆర్య సినిమాలో చూస్తాం. పెద్ద హిట్ అయిన బ్లాక్ బస్టర్లో కూడా ఇది ఉంటుంది. 3 Idiots సినిమాలో చూస్తాం. ఏ పాత్రని కూడా పడేనివ్వరు. ఆ పాత్రలో ఎలా సైకలాజికల్ స్టేట్లో ఎలా ఉన్నాయో, వాటి బ్యాక్ స్టోరీలు ఎలా ఉన్నాయో, ఆ పాత్రలు ప్రవర్తించే తీరు ఎలా ఉందో అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు పాత్ర ఎలా ప్రవర్తించింది, తర్వాత ఎలా ప్రవర్తిస్తుంది అన్నది చాలా బాగా వాళ్ళు నిర్ణయించుకుంటారు. క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడం అన్నమాట. ఆ ఉన్న క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయాలి. అన్ని క్యారెక్టర్లను మళ్ళీ లాస్ట్లో కలపడం. రాజకుమార్ హిరాని గారి సినిమాలో లాస్ట్ వచ్చేసరికి అన్ని క్యారెక్టర్ని సినిమా కథలో కలపడం అన్నది చాలా ముఖ్యం అన్నమాట. ఆ క్యారెక్టర్ బ్యాలెన్సింగ్ అన్నది మనం నేర్చుకోవాలి. రచయితలుగా కానీ దర్శకులుగా అయ్యేవాళ్ళు కానీ ఇవి నేర్చుకోవాలి ఉండాలి. ఓకే, సో అంతకుముందు వీడియోలో మనం సైకలాజికల్ స్టేట్ని డిస్కస్ చేసినట్టు ఈ వీడియోలో మనం మెచ్యూరిటీ లెవెల్స్ గురించి, క్యారెక్టర్స్ బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియోలన్నీ మన క్యారెక్టర్స్ గురించి ఒక తరో అనాలిసిస్గా చూడండి, అలాగే అర్థం చేసుకోండి. నెక్స్ట్ మనం అంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నట్టు మనకి ఇవి ఏకలవ్య సూత్రాలు అనేవి కొన్ని ఉన్నాయి. అవి కొన్ని రకరకాలుగా నేను చెప్తూ వచ్చాను. ఈ వీడియోలో ఏకలవ్య సూత్రం నేను చెప్పేది ఏంటంటే, దర్శకులు కాబోయే వాళ్ళందరూ ముఖ్యంగా బాగా ఆలోచించాల్సింది షార్ట్ డివిజన్ గురించి. అంటే సీన్ పేపర్ రాసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ సీన్ పేపర్ని షార్ట్ డివిజన్ చేయటం అన్నది చాలా ముఖ్యం. అంటే ఒకప్పుడు షార్ట్ డివిజన్ ఎలా ఉంది, పూర్వకాలంలో గుండమ్మ కథ, కేవీ రెడ్డి గారు, నెక్స్ట్ పెద్ద దర్శకులు ఉన్నారు కదా, ఆ దర్శకులు తీసినప్పుడు షార్ట్ డివిజన్ అన్నది ఎలా ఉన్నది, కెమెరా మూమెంట్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం ఆలోచించాలి. ఈ కాలంకి వచ్చేసరికి ఈ కాలపు దర్శకులు కానీ, ఫేమస్ దర్శకులు కానీ, అమెరికన్ దర్శకులు కావచ్చు, ఎవరైనా వరల్డ్ వైడ్ దర్శకులు కావచ్చు, ఆ డైరెక్టర్స్ యొక్క షార్ట్ డివిజన్ అన్నది ఎలా ఉంది, ఈ కెమెరా యాంగిల్స్ని కానీ కెమెరా మూమెంట్స్ని కానీ ఎలా వాడుతున్నారు అన్నది మీరు మ్యూట్లో పెట్టేసి సీన్ అంతా ఒక సౌండ్ ఆఫ్ చేసేసి ఓన్లీ విజువల్స్ని, ఒక సీన్లో విజువల్స్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టండి. ఒక సీన్ పేపర్ రాసుకోండి. శంకర్ సినిమా కావచ్చు, మణిరత్నం గారి సినిమా కావచ్చు, లేకపోతే ఎవరి సినిమాలన్నా తీసుకోండి, రాజమౌళి గారి సినిమా కావచ్చు, లేదా వినాయక్ గారి సినిమాలు కావచ్చు, ఎవరి సినిమాలైనా, మన దర్శకుల సినిమాలైనా కానీ, హిట్ అయిన సినిమాలు అన్నింటిలో కానీ ఒక సీన్ పేపర్ తీసుకోండి. ఆ సీన్ పేపర్ తీసుకుని ఆ సీన్ పేపర్ని ఎన్ని షాట్ల కింద విభజించారు మీరు సౌండ్ ఆఫ్ చేసేయండి, మ్యూట్లో పెట్టండి.
షార్ట్ నెంబర్లు తీసుకోండి. డైలాగ్ కటింగ్ ఎలా చేశారు, ఎన్ని క్లోజ్లు వేశారు, ఎన్ని లాంగ్లు వేశారు, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, హీరోని ఎలాగా బిల్డప్ షాట్స్ ఎన్ని బిల్డప్ షాట్తో తీశారు, ఎలా రివీల్ చేశారు, క్యారెక్టర్స్ని ఎలా రివీల్ చేశారు, కెమెరా మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఫోర్గ్రౌండ్లో ఎవరిని పెట్టారు, మిడ్ గ్రౌండ్లో ఎవరిని పెట్టారు, బ్యాక్గ్రౌండ్లో ఎవరిని పెట్టారు, ప్లస్ సీన్ జాగ్రఫీని ఎలాగ మెయింటైన్ చేసుకున్నారు. నెక్స్ట్ మనకి సీన్ షార్ట్ కంపోజిషన్ ఎలా ఉంది, కెమెరా ఫ్రేమ్ కంపోజిషన్ కానీ షార్ట్ కంపోజిషన్, కెమెరా సెటప్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఇవన్నీ తెలియాలంటే మనకి షార్ట్ డివిజన్ మీద పట్టు రావాలి. షార్ట్ డివిజన్ మీద పట్టు ఎలా వస్తుంది, మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనమాట. సో మీరు మణిరత్నం గారి సినిమా కావచ్చు, లేదా శంకర్ గారి సినిమా కావచ్చు, రాజమౌళి గారి సినిమా కావచ్చు, ఏదైనా కానీ అందులో ఒక సీన్లు తీసుకోండి, ద బెస్ట్ సీన్స్ తీసుకోండి. ద బెస్ట్ సీన్స్ తీసుకుని ద బెస్ట్ సీన్స్ని షార్ట్ డివిజన్ రూపంలో ఎన్ని షార్ట్స్ రూపంలో చెప్పారు ఈసారి. ఎఫెక్టివ్ షార్ట్స్ ఏం పడ్డాయి, పాయింట్ ఆఫ్ వ్యూ షాట్లు ఏమైనా పడ్డాయి, ఎఫెక్టివ్ షాట్లు పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే కెమెరా యాంగిల్స్ని ఎలా వాడారు, కెమెరా మూమెంట్స్ ఎలా ఇచ్చారు, అవన్నీ మీరు ఏకలవ్యుడిగా మీరు ఆలోచిస్తూ, మీరు ఒంటరిగా కూర్చుని ఇవన్నీ ఆలోచిస్తూ నేర్చుకుని ఆ బొమ్మలు వేసుకుంటే, మీరుంటే బొమ్మలు కూడా వేసుకుంటే, ప్రింట్ స్క్రీన్లో తీసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. షార్ట్ డివిజన్ ఎన్ని కెమెరా సెటప్స్ ఉన్నాయి, ఎన్ని విధంగా ఉన్నాయి, ఫ్రేమ్ కంపోజిషన్ ఎలా చేశారు, కెమెరా మూమెంట్ ఎలా పెట్టుకున్నారు అన్నది మీకు బాగా తెలుస్తుంది అన్నమాట. ఇలాగ మనం ఒక చాలా సినిమాలు చాలా సీన్లు అనాలిసిస్ చేసినట్టయితే మనకు కూడా షార్ట్ డివిజన్ మీద బాగా పట్టు వస్తుంది అనమాట. బిఫోర్ ద షూట్ మనకి ఈ షార్ట్ డివిజన్ మీద మనకి చాలా పట్టు రావాలి. కొంతమంది అలాగే 2-3 సినిమాలకు 3-4 సినిమాలు పనిచేసిన తర్వాత కొన్ని విషయాలు అర్థం అవుతాయి. కానీ ముందుగానే మనం ఒంటరిగా కూర్చుని కంప్యూటర్ ముందు కూర్చొని సినిమా వేసుకుంటూ మనం కూడా షార్ట్ డివిజన్ గురించి కూడా మనం బాగా ఆలోచించవచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా కానీ మీరు దర్శకులు కాబోయే వాళ్ళందరూ షార్ట్ డివిజన్ మీద బాగా పట్టు తెచ్చుకోవాలంటే కొన్ని ప్రాక్టీస్ చేయండి, కొన్ని సీన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.